అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఒక చక్కని మరియు ఆసక్తికరమైన విషయాలపైన తెలుసుకోబోతున్నాము. ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరిగింది, గమనించగలరు. ఈ వెబ్సైట్ పేరు మనం గమనించినట్లయితే అరవింద్ గుప్తా టాయ్స్ ఫ్రమ్ ట్రాష్ అంటే ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. మనం ఉపయోగించగా మిగిలినటువంటివి, వాడి పడేసినటువంటిది మరియు అవసరం లేనటువంటి వాటిని ట్రాష్గా పేర్కొంటూ ఉంటాం. ఆ ట్రాష్ నుంచే వినూత్నంగా తక్కువ ఖర్చుతో టాయ్స్ను తయారు చేయడానికి అవకాశం ఉందనే విషయం ఈ వెబ్సైట్ ద్వారా మనకి తెలుస్తోంది. ఈ వెబ్సైట్ని మనం పరిశీలించినట్లయితే వివిధ రకాలైనటువంటి కేటగిరీలుగా వీటిని విభజించారు. ఎయిర్ అండ్ వాటర్, అమేజింగ్ ఆస్ట్రానమీ, బిగినర్స్ బయాలజీ, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనే వివిధ రకాలైనటువంటి టైటిల్స్తో వివిధ రకాలైనటువంటి కేటగిరీలకు సంబంధించినటువంటి టాయ్స్ అన్నింటినీ ఎలా తయారు చేసుకోవాలో, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో, అవి తయారు చేయటానికి ఏ రకాలైనటువంటి వస్తువులను లేదా ట్రాష్ను ఉపయోగించవచ్చో సవివరంగా ఈ వెబ్సైట్ నందు ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐకాన్స్ రూపంలో బొమ్మల ద్వారా కూడా ఈ టాయ్స్ మనం ఎలా తయారు చేసుకోవచ్చో ఇచ్చున్నారు. మొట్టమొదటిది కోక్ క్యాన్ ఏరోప్లేన్, అంటే ఏరోప్లేను నమూనాను మనం టాయ్ రూపాన్ని కోక్ తాగి పడేసినటువంటి కోక్తో ఎలా తయారు చేసుకోవచ్చో వివరించారు. అలాగే వివిధ రకాలైనటువంటి కేటగిరీలో బొమ్మలని వాటికి ఎదురుగా ప్రత్యేకంగా పేరుతో ఉదహరించడం జరిగింది. ఒకసారి మనం ఈ వెబ్సైట్ని చివరిదాకా పరిశీలించినట్లయితే వేరు రకాలైనటువంటి బొమ్మలతో కూడినటువంటి పేర్లు మనం ఇక్కడ గమనించవచ్చు. మొదటిగా మనం ఒక ఉదాహరణని తీసుకుందాం. అదేమిటంటే కోక్ క్యాన్ ఏరోప్లేన్ అనేటువంటి టాయ్ని మనం క్లిక్ చేస్తున్నాం. కోక్ క్యాన్ ఏరోప్లేన్ మోడల్ ఇక్కడ మనకి పిక్స్ రూపంలో అందించడం జరిగింది. కోక్ క్యాన్ మోడల్ ఏరోప్లేన్, కోకోకోలా, అలాగే వివిధ రకాలైనటువంటి సాఫ్ట్ డ్రింక్స్కి సంబంధించినటువంటి క్యాన్స్తో ఏరోప్లేన్ మోడల్ను తయారు చేసినటువంటి వేరు డైరెక్షన్స్తో ఉన్నటువంటి బొమ్మల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వివిధ రకాలైనటువంటి డైమెన్షన్స్లో ఈ బొమ్మలు కనిపిస్తున్నాయి, మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ కోక్ క్యాన్ని ఏరోప్లేన్ని ఎలా తయారు చేయాలో వివరించేటువంటి యూట్యూబ్ వీడియో కూడా ఉంది. అది మనం క్లిక్ చేసినట్లయితే సంబంధిత వీడియోని మనం వీక్షించవచ్చు. సులభంగా ఎలా ఈ కోక్ క్యాన్ మోడల్ని తయారు చేయాలో కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ 1 minute ఫిల్మ్ అని ఉంది, గమనించండి. ఆ లింక్ని క్లిక్ చేయగానే మనం నేరుగా ఆ యూట్యూబ్ వీడియోలోకి వెళ్ళటం గమనిస్తాం. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ వారి పాఠశాలల్లో ఇలా ట్రాష్ ద్వారా టాయ్స్ను తయారు చేసి విద్యార్థులను యాక్టివిటీస్లో నిమగ్నం చేసినట్లయితే పాఠ్యాంశాలు ఎంతో ఉపయుక్తంగాను అర్థవంతంగాను చెప్పటం సాధ్యమవుతుందని తెలియపరుస్తున్నాం. ఇక్కడ మరొక అంశం గమనించండి.
చిట్ట చివరి ఐకాన్గా యాక్టివిటీ షీట్స్ పోస్టర్స్ అనేవి గమనిస్తున్నాము. టాయ్స్ ఫ్రమ్ ట్రాషే కాకుండా మనం ఒకసారి హోమ్ పేజ్ని క్లిక్ చేసినట్లయితే ఇక ఒక చక్కని కొటేషన్ ద్వారా బుక్స్ని కూడా అందించడం జరిగింది. ఈ బుక్స్ మనకి వివిధ భాషల్లో లభిస్తున్నాయి. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ మరియు ఇతర భారతీయ భాషల్లో కూడా లభిస్తున్నాయి. అదే సందర్భంలో ఇవన్నీ మనకి పీడిఎఫ్ రూపంలో లభ్యమవుతాయి. పీడిఎఫ్ ఆర్కైవ్లో ఈ బుక్స్ కూడా ఉండటం మనం గమనించవచ్చు. వివిధ రకాలైన పబ్లికేషన్కి సంబంధించినటువంటి బుక్స్ ఇక్కడ లభ్యమవుతాయి. ఒకసారి మనం దీన్ని స్క్రోల్ చేసినట్లయితే దీనిలో తెలుగు భాషకు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఉండటం మనం గమనించవచ్చు. తెలుగు భాషలో ఉండేటువంటి వివిధ పబ్లికేషన్స్కి సంబంధించినటువంటి పుస్తకాలు, అలాగే ఇంగ్లీష్, హిందీ, వివిధ రకాలైన భాషల్లో ఉన్నటువంటి బుక్స్ కూడా గమనించవచ్చు. ఇక్కడ తెలుగు భాషలో ఉన్నటువంటి బుక్స్ను కూడా ఇచ్చున్నారు. మనం ఒక బుక్ని క్లిక్ చేద్దాం. ఇదేమిటంటే మ్యాజిక్ ఇయర్ అనేటువంటి బుక్ను మనం ఇప్పుడు ఆర్కైవ్ ద్వారా చూడబోతున్నాం. ఆ ఆర్కైవ్లో ఆ పీడిఎఫ్లో ఉన్నటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి ద మ్యాజిక్ ఇయర్ అనేటువంటి పుస్తకం ఇప్పుడు ఓపెన్ అవుతుంది, గమనించండి. ఈ ఆర్కైవ్లో మాయా శంఖం అనేటువంటి పీడిఎఫ్ కథను మనం గమనిస్తున్నాం. ఇది జపాన్ దేశానికి చెందినటువంటి జానపద కథ. దీన్ని మనం ఇయర్ ఫోన్స్ ద్వారా వినవచ్చు, జూమ్ చేసి చూడవచ్చు. అలాగే పేజ్ని కూడా మనం నెక్స్ట్ పేజీలోకి కూడా వెళ్ళటానికి బటన్స్ అనేవి ఇచ్చున్నారు. ఈ లెసన్ని, ఈ పాఠాన్ని మనం కథని చక్కగా చదువుకోవటం కూడా సాధ్యమవుతుంది. దీన్ని మనం ఐఎఫ్పి ప్యానల్ ద్వారా కానీ లేదా స్మార్ట్ టీవీల ద్వారా కానీ విద్యార్థులకు చూపించినట్లయితే ఆ జపాన్ దేశపు కథను పిల్లలకు మనం వివరించడానికి వీలవుతుంది. దీన్ని జూమ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది, జూమ్ అవుట్ చేసేటువంటి సౌకర్యం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఉపాధ్యాయులు అందరూ ఈ చక్కని సౌకర్యాన్ని వారి వారి పాఠశాలల్లో వినియోగించుకోవాలని, తద్వారా విద్యార్థులకు ఈ పుస్తకాలను అలాగే టాయ్స్ను పాఠ్యాంశాల బోధనకై అలాగే వారి యొక్క రీడింగ్ స్కిల్స్ను పెంపొందించుకోవటంలో ఉపయుక్తంగా చేసుకుంటారని భావిస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.